వెళ్ళిపోతారు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ రథసప్తమి అని మనకి పురాణాల కాలం నుంచి సూర్యనారాయణ స్వామిని ఆరాధించుకోవడం, ఆదిత్యుడి యొక్క వెలుగులతో ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే విధంగా మన జీవన సరళి సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. సూర్యుని యొక్క వెలుగులు ప్రతి ఒక్కరికి ఆ కిరణాలు తాకిన వెంటనే ఆ వెలుగుల్లో అందరం జనజీవనం మొత్తం ప్రారంభమవుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క పండుగ దినాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు అరసవల్లిలో జరిగే ఈ రథసప్తమి పండుగని మనం రాష్ట్ర పండుగగా గుర్తించి జీవోను విడుదల చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుంచి. గతంలో అనేక మంది రథసప్తమి దినాన్ని అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసినా అది సఫలీకృతం కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వారి ఆదేశాలు తీసుకొని దేవాదాయ శాఖ అరసవల్లిలో జరిగేటువంటి రథసప్తమి వేడుకలని, అలాగే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సూర్యనారాయణ స్వామి ఉత్సవాలన్నింటినీ కూడా రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వ పట్టు వస్త్రాలని సూర్యనారాయణ స్వామికి సమర్పించాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు రావడంతో ఎన్నికల నిబంధనల్ని అనుసరించి దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించడానికి ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఈ సంవత్సరం నుంచి రథసప్తమి వేడుకలని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు అలాగే ముఖ్య నేతలు అందరూ కూడా రాష్ట్ర పండుగగా ఈ ఆదిత్యుని యొక్క రథసప్తమి వేడుకల్ని అందరూ చేసుకోవడం జరుగుతుంది. అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయంని ఇవాళ ప్రభుత్వ అధికారులతో పట్టు వస్త్రాలను సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో మూలాపేట శివాలయంలో వెలసి ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క ఆలయంలో ఈరోజు అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని దేవాదాయ శాఖ తరఫున అలాగే అనాదిగా ఈ రథసప్తమి రోజు
మా కుటుంబం నుంచే సూర్యనారాయణ స్వామి యొక్క పండుగని ఇక్కడ అభిషేకాలని మేము ఆచరిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరి నేను స్వామివారి యొక్క అభిషేక తీర్థ ప్రసాదాలని తీసుకోవడం కూడా జరిగింది. ఈ పండుగ వాతావరణం రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా